హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. చాలామంది రీసెంట్గా యాత్ర ఆన్లైన్ గురించి అడుగుతున్నారు, ఎస్పెషల్లీ లేటెస్ట్ క్వార్టర్స్ నెంబర్స్ వచ్చిన తర్వాత. ఇప్పుడు స్టాక్ అరౌండ్ 152 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. మరి మార్కెట్లో 236 రూపీస్ టార్గెట్ అని హెవీ డిస్కషన్ నడుస్తుంది. అంటే ఆల్మోస్ట్ 55% అప్సైడ్ పొటెన్షియల్. సౌండ్స్ ఎగ్జైటింగ్ కదా, బట్ యాజ్ ఆల్వేస్ హెడ్లైన్ చూస్తే ఒకటి కనిపిస్తుంది, రియల్ స్టోరీ మాత్రం డీటెయిల్స్లో ఉంటుంది. నౌ Q3 ఫైనాన్షియల్ ఇయర్ 26 అంటే డిసెంబర్ 2025తో ఎండ్ అయిన క్వార్టర్ యాత్రకి కొంచెం రోలర్ కోస్టర్ రైడ్లా ఉంది. సర్ఫేస్ లెవెల్లో నెంబర్స్ డీసెంట్గా కనిపిస్తున్నాయి, బట్ కొంచెం డీప్గా దిగితే ఎస్పెషల్లీ డిసెంబర్ మంత్లో ఏవియేషన్ సెక్టర్లో జరిగిన మేజర్ ఇష్యూస్ వల్ల క్లియర్గా డిస్రప్షన్ కనిపిస్తుంది. సో ఈరోజు మనం ఎగ్జాక్ట్లీ ఏం జరిగిందో బ్రేక్ డౌన్ చేసుకుందాం. టెంపరీ నాయిస్ ఏంటి, లాంగ్ టర్మ్ సిగ్నల్ ఏంటి, రెండింటినీ సెపరేట్ చేసి క్లియర్ పిక్చర్ చూద్దాం. అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది, ఇది అబ్జర్వ్ చేయాల్సిన స్టాకా లేక ఇగ్నోర్ చేయొచ్చా అని. మనం డీటెయిల్గా చెప్పబోతున్నాం. వాళ్ళకి కార్పొరేట్ ట్రావెల్ బిజినెస్ ఎలా పెర్ఫామ్ చేసింది, కన్జ్యూమర్ సెగ్మెంట్ ఎలా ఉంది, ఎంఐసిఈ సెగ్మెంట్కి ఎందుకు బిగ్ హిట్ పడింది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా చాలామందిని భయపెట్టిన బ్యాలెన్స్ షీట్ గురించి మాట్లాడబోతున్నాం. క్యాష్ తగ్గింది, డెప్ట్ పెరిగింది. ఇది చూస్తే స్కేరీగా అనిపిస్తుంది, బట్ రిలాక్స్, నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది యాక్చువల్గా ఏం మీనింగ్ అని. సో లెట్స్ డైవ్ ఇన్, డెప్త్లో వెళ్దాం. సో ఫస్ట్ టాప్ లైన్ గురించి మాట్లాడుకుందాం. యాత్ర రెవెన్యూ లెస్ సర్వీస్ కాస్ట్ అని ఒక మెట్రిక్ యూజ్ చేస్తుంది. షార్ట్గా RLSC అంటారు. సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఎయిర్లైన్ టికెట్ కాస్ట్, హోటల్ రూమ్ కాస్ట్ లాంటివి కోర్ ట్రావెల్ ఎక్స్పెన్స్ పే చేసిన తరువాత కంపెనీ దగ్గర యాక్చువల్గా మిగిలే అమౌంట్ ఇది. అంటే ఇది వాళ్ళకి రియల్ ఎర్నింగ్ పవర్ని చూపించే నెంబర్. ఈ RLSC లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే సాలిడ్గా 23% గ్రో అయ్యింది. క్వార్టర్ టు క్వార్టర్ బేసిస్లో చూస్తే అరౌండ్ 2% గ్రో ఉంది. సో క్లియర్గా చెప్పాలంటే గ్రోత్ ఉంది, నెంబర్స్ పాజిటివ్ సైడ్లోనే ఉన్నాయి. బట్ ఇక్కడ స్టోరీ ఇంట్రెస్టింగ్గా టర్న్ అవుతుంది. ఈ క్వార్టర్లో వాళ్ళకి బిజినెస్ మిక్స్లో నోటిసబుల్ షిఫ్ట్ జరిగింది. యాత్రకి 2 మెయిన్ ఇంజిన్స్ ఉన్నాయి. ఒకటి B2B అంటే కార్పొరేట్ కంపెనీస్కి ట్రావెల్ సర్వీసెస్ సెల్ చేయడం. ఇంకో ఇంజిన్ B2C అంటే మనలాంటి ఇండివిజువల్ కస్టమర్స్కి టికెట్స్, హోటల్స్ సెల్ చేయడం. ఇప్పుడు Q3 అంటే హాలిడే సీజన్ క్వార్టర్ కదా, దివాళీ, క్రిస్మస్, న్యూ ఇయర్, లీజర్ ట్రావెల్ పీక్ టైం. సో న్యాచురల్గా B2C ఇంజిన్ స్పీడ్ పెరిగింది. పీపుల్ వెకేషన్స్ ప్లాన్ చేస్తారు, ఫ్యామిలీ ట్రిప్స్కి వెళ్తారు. దానితో B2C కాంట్రిబ్యూషన్ ఇంక్రీజ్ అయ్యింది. అండ్ B2B షేర్ టోటల్ బుకింగ్ వాల్యూలో ఫస్ట్ హాఫ్లో రఫ్లీ 67 to 68% ఉండేది. Q3లో అరౌండ్ 60%కి తగ్గింది. మీరు థింక్ చేయొచ్చు, షేర్ తగ్గడం అంటే నెగిటివా? నాట్ ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే B2Cలో ప్రాఫిటబిలిటీ అంటే కాంట్రిబ్యూషన్ మార్జిన్ B2Bతో కంపేర్ చేస్తే డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంటుంది, అండ్ అది నెంబర్స్లో రిఫ్లెక్ట్ అయ్యింది. కాంట్రిబ్యూషన్ మార్జిన్ అరౌండ్ 33 బేసిస్ పాయింట్స్ కొంచెం కాంట్రాక్ట్ అయ్యింది. హ్యూజ్ ఫాలా? లేదు, సీజనల్ షిఫ్ట్ వల్ల జరిగిన నార్మల్ అడ్జస్ట్మెంట్ ఇది. యాక్చువల్లీ ఇది డైవర్సిఫైడ్ బిజినెస్ స్ట్రెంత్ని చూపించింది. వన్ సెగ్మెంట్ స్ట్రాంగ్గా పెర్ఫామ్ అయితే ఇంకో సెగ్మెంట్ వెయిట్ న్యాచురల్గా అడ్జస్ట్ అవుతుంది. ఇప్పుడు ఎబిటా మార్జిన్ గురించి మాట్లాడుకుందాం. ఎబిటా అంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ మెజర్లా కన్సిడర్ చేయొచ్చు. ఈ క్వార్టర్లో ఎబిటా మార్జిన్ RLSCలో 17.6%గా వచ్చింది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 460 బేసిస్ పాయింట్స్ జంప్ ఉంది, విచ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇంప్రూవ్మెంట్. బట్ ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే కొంచెం డిప్ కనిపిస్తుంది. ఎందుకు? డైరెక్ట్గా MICE సెగ్మెంట్ డిస్రప్షన్ వల్ల. అది నెక్స్ట్ మినిట్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓవరాల్ హెడ్లైన్ ఏంటంటే గ్రోత్ ఉంది, బట్ ఆ గ్రోత్ కింద కొన్ని మూవింగ్ పార్ట్స్, షిఫ్టింగ్ గేర్స్ ఉన్నాయి. అవి అర్థం చేసుకుంటే మాత్రమే కంప్లీట్ పిక్చర్ క్లియర్ అవుతుంది. నౌ మన ఒపీనియన్లో ఈ బిజినెస్కి రియల్ క్రౌన్ ఏంటి అంటే కార్పొరేట్ ట్రావెల్ సెగ్మెంట్. ఇది స్టెబిలిటీని ప్రొవైడ్ చేసే ఇంజిన్. Q3 వాళ్ళకి కొంచెం స్లోవర్ క్వార్టర్ అయినా కూడా
వాళ్ళకి ఒక రిమార్కబుల్ అచీవ్మెంట్ ఉంది. 40 న్యూ కార్పొరేట్ క్లయింట్స్ని ఆన్బోర్డ్ చేశారు. 40 క్లయింట్స్ అంటే జస్ట్ నెంబర్లాగా అనిపించవచ్చు, కానీ ఈ కంపెనీ స్మాల్ స్టార్టప్స్ కాదు. కంబైన్డ్ యాన్యువల్ ట్రావెల్ బిల్లింగ్ పొటెన్షియల్ ఆల్మోస్ట్ 220 crore రూపీస్. ఎస్, 220 crore. ఇది ఇమీడియట్గా పాకెట్లో పడిన రెవెన్యూ కాదు, కానీ ఫ్యూచర్ పైప్లైన్లో లాక్ అయిన బిజినెస్. కార్పొరేట్ ట్రావెల్లో బ్యూటీ ఏంటంటే ఇది చాలా స్టిక్కీ బిజినెస్. ఒక బిగ్ కంపెనీ యాత్రాని తన ట్రావెల్ పాలసీలో ఇంటిగ్రేట్ చేసిన తర్వాత, ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ సిస్టంలో కనెక్ట్ చేసిన తర్వాత స్విచ్చింగ్ కాస్ట్ చాలా హై ఉంటుంది. వాళ్ళని మార్చడం ఈజీ కాదు. అండ్ నెంబర్స్ కూడా అదే చెప్తున్నాయి. చర్న్ రేట్ అంటే క్లయింట్స్ని కోల్పోయే రేట్ <3%. ఇది ఎక్స్ట్రీమ్లీ స్టేబుల్ బేస్ అని చెప్పచ్చు. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ మార్కెట్ని అప్రోచ్ చేసే విధానం. వాళ్ళు సేల్స్ స్ట్రక్చర్ని రీస్ట్రక్చర్ చేశారు. స్మాల్ అండ్ మీడియం బిజినెసెస్ కోసం సెపరేట్ డెడికేటెడ్ టీమ్ ఉంది. రియల్లీ లార్జ్ ఫార్చ్యూన్ 500 టైప్ క్లయింట్స్ కోసం ఎలైట్ టీమ్ ఉంది. ఇంకా ఒక స్పెషలైజ్డ్ టీమ్ ఉంది ప్యూర్లీ ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ని రిటైన్ చేయడానికి అండ్ అప్సెల్ చేయడానికి ఫోకస్ చేస్తుంది. ఎగ్జాంపుల్కి, ఒక క్లయింట్ ఫ్లైట్స్ మాత్రమే యాత్ర ద్వారా బుక్ చేస్తుంటే ఈ టీం వాళ్ళని హోటల్స్ కూడా యాత్ర ద్వారా బుక్ చేసేలా ఎంకరేజ్ చేస్తుంది. క్రాస్ సెల్లింగ్ స్ట్రాటజీ అనొచ్చు. ఇది ఎమోషనల్ కాదు, మెథాడికల్ గ్రోత్ అనొచ్చు. స్టెప్ బై స్టెప్గా రెవెన్యూ ఎక్స్పాండ్ చేసే ప్లాన్. సో కార్పొరేట్ ట్రావెల్ సెగ్మెంట్ చూస్తే షార్ట్ టర్మ్లో స్లో అయినా కూడా లాంగ్ టర్మ్ స్టెబిలిటీ అండ్ విజిబిలిటీ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇది కంపెనీకి బ్యాక్ బోన్లా పనిచేస్తుంది. సైలెంట్గా, కన్సిస్టెంట్గా వాల్యూ క్రియేట్ చేస్తుంది. సరే, ఇప్పుడు మనం రూమ్లో ఉన్న ఎలిఫెంట్ని అడ్రస్ చేయాలి. అదే ఎంఐసిఈ బిజినెస్. ఎంఐసిఈ అంటే మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్ అండ్ ఈవెంట్స్. ఇది హై మార్జిన్, హై వాల్యూ సెగ్మెంట్. ప్రాఫిట్స్ బాగా జనరేట్ చేయగలిగే ఇంజిన్. బట్ Q3లో ఈ సెగ్మెంట్ ఒక బిగ్ పాత్ హోల్లో పడింది. December 2025లో ఏవియేషన్ సెక్టార్లో మేజర్ డిస్రప్షన్స్ జరిగినాయి. రిపోర్ట్స్ ప్రకారం ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ ఇష్యూస్ అండ్ ఇండిగో లాంటి ఇండియా బిగ్గెస్ట్ ఎయిర్లైన్లో ఆపరేషనల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. రిజల్ట్ ఏంటి? మాసివ్ ఫ్లైట్ క్యాన్సిలేషన్స్. ఇమాజిన్ చేయండి, మీరు యాత్ర ద్వారా ఒక బిగ్ కార్పొరేట్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేశారు, హోటల్కి పేమెంట్ చేశారు, వెన్యూకి అడ్వాన్స్ ఇచ్చారు, క్యాటరర్స్కి మనీ రిలీజ్ చేశారు, అన్ని వెండర్స్ సెటిల్ చేశారు. బట్ ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయాయి, ఈవెంట్ పోస్ట్పోన్ అయ్యింది. అప్పుడు మీరు ఆల్రెడీ పే చేసిన మనీ అడ్వాన్స్గా స్టక్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. వీళ్ళకి ఈ క్వార్టర్లో ఆల్మోస్ట్ 30 crore రూపీస్ రెవెన్యూ డిఫర్ చేయాల్సిన అవసరం వచ్చింది. 30 crore. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ మనీ లాస్ కాదు, ఈవెంట్స్ క్యాన్సిల్ కాలేదు, పోస్ట్పోన్ అయ్యాయి. మేనేజ్మెంట్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 70 to 80% అమౌంట్ Q4లో రికగ్నైజ్ అవుతుందని. Q4 అంటే January to March క్వార్టర్, అండ్ అది ఎంఐసిఈకి హిస్టారికల్లీ స్ట్రాంగెస్ట్ క్వార్టర్. ఎందుకంటే కంపెనీస్ ద్వారా లెఫ్ట్ ఓవర్ బడ్జెట్స్ ఉంటాయి. ఇయర్ ఎండ్ ఆఫ్ సైట్స్, కాన్ఫరెన్సెస్ చాలా ప్లాన్ చేస్తారు. వాళ్ళకి సర్వీస్ కాస్ట్ ఈ క్వార్టర్లో అరౌండ్ 129 crore రూపీస్ ఉంది. మేనేజ్మెంట్ క్లారిఫై చేసింది ఇది లార్జ్లీ ఎంఐసిఈ సెగ్మెంట్కి రిలేటెడ్ అని. జనరల్గా సర్వీస్ కాస్ట్కి అరౌండ్ 10% యాడ్ చేస్తే అప్రాక్సిమేట్ ఎంఐసిఈ రెవెన్యూ ఎస్టిమేట్ రావచ్చు. సో రఫ్లీ 142 crore రూపీస్ సైజ్ బిజినెస్ ఈ క్వార్టర్లో ఉంది. బట్ అందులో 30 crore రూపీస్ గ్యాప్ డిస్రప్షన్ వల్ల క్రియేట్ అయ్యింది. సో నెక్స్ట్ క్వార్టర్లో చూడాల్సిన కీ మెట్రిక్ ఏంటంటే ఆ 30 crore ఎంత యాక్చువల్గా రికగ్నైజ్ అవుతుందని. ఇంకా ఎంఐసిఈ ఎందుకు ఇంత ఇంపార్టెంట్? సింపుల్, ఇది మార్జిన్ అక్రెటివ్ సెగ్మెంట్. వాళ్ళకి టేక్ రేట్ అంటే కమిషన్ ఆర్ ఫీ అరౌండ్ 9 to 10%. డైరెక్ట్ కాస్ట్ కవర్ చేసిన తర్వాత కాంట్రిబ్యూషన్ మార్జిన్ 50% కన్నా ఎక్కువే. సో ఈ సెగ్మెంట్ ఫుల్గా రికవర్ అయితే బాటమ్ లైన్ మీద ఇంపాక్ట్ డిస్ప్రపోర్షనేట్గా ఉంటుంది. స్మాల్ రికవరీ కూడా ప్రాఫిట్ నెంబర్స్ని స్ట్రాంగ్లీ పుష్ చేయగలవు. సో 30 crore క్వశ్చన్ ఇప్పుడు మార్కెట్ ముందు ఉంది. రికవరీ స్పీడ్ ఏంటి? అదే నెక్స్ట్ ట్రిగ్గర్ డిసైడ్ చేస్తుంది. ఓకే,
ఇప్పుడు గేర్స్ మార్చి మనందరికీ డైరెక్ట్గా రిలేట్ అయ్యే సెగ్మెంట్కి వెళ్దాం. అది కన్జ్యూమర్ సైడ్, అంటే B2C బిజినెస్. అండ్ ఇక్కడ న్యూస్ యాక్చువల్లీ చాలా పాజిటివ్గా ఉంది. లీజర్ ట్రావెల్ ఫోకస్ ఉన్న ఈ క్వార్టర్లో వాళ్ళకి ఎయిర్ ప్యాసింజర్ వాల్యూమ్స్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 13% గ్రో అయ్యాయి. ఇప్పుడు ఇది స్టాండ్లోన్గా చూస్తే బాగానే అనిపిస్తుంది. బట్ రియల్ ఇంపాక్ట్ అర్థం అవ్వాలి అంటే కంపారిజన్ ఉండాలి. సేమ్ పీరియడ్లో ఓవరాల్ ఎయిర్లైన్ ఇండస్ట్రీ గ్రోత్ ఎంత? అరౌండ్ 1% మాత్రమే. సో ఇండస్ట్రీ 1% గ్రో అయితే యాత్ర 13% గ్రో అయ్యింది. ఇది సింపుల్ గ్రోత్ కాదు, ఇది మార్కెట్ షేర్ గెయిన్ చేయడం. అంటే కస్టమర్స్ కాంపిటీషన్ని వదిలి యాత్రని చూస్ చేస్తున్నారని మీనింగ్. ఇంకా హోటల్స్ అండ్ హాలిడే ప్యాకేజెస్ సెగ్మెంట్ కూడా స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ 25%. ఇది క్యాజువల్ నెంబర్ కాదు, కన్సిస్టెంట్ డిమాండ్ సిగ్నల్. సో కోర్ కన్జ్యూమర్ ఇంజిన్ ఫుల్ పవర్ఫుల్లో రన్ అవుతుందని చెప్పొచ్చు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూస్తే కొంచెం ప్యాసింజర్స్ అండ్ రూమ్ నైట్స్లో స్లైట్ డిప్ కనిపిస్తుంది, కానీ అది నార్మల్ సీజనాలిటీ ఎఫెక్ట్. Q2 నుండి Q3కి షిఫ్ట్ అయినప్పుడు స్లైట్ వేరియేషన్ కామన్. మనం ఫోకస్ చేయాల్సింది ఇయర్ ఆన్ ఇయర్ ట్రెండ్ మీద, అండ్ ఆ ట్రెండ్ స్ట్రాంగ్ రోబస్ట్గా ఉంది. సో B2C సైడ్లో మెసేజ్ క్లియర్గా ఉంది. కాంపిటీషన్ టఫ్ అయినా కూడా యాత్రా గ్రౌండ్ గెయిన్ చేస్తుంది, మార్కెట్లో తన ప్రెజెన్స్ ఎక్స్పాండ్ చేస్తుంది. అండ్ ఇది లాంగ్ టర్మ్ గ్రోత్ స్టోరీకి ఇంపార్టెంట్ బిల్డింగ్ బ్లాక్. బట్ నేను పర్సనల్గా మోస్ట్ కంపెలింగ్గా ఫీల్ అయ్యే పార్ట్ ఏంటంటే కోర్ ట్రావెల్ బిజినెస్ చుట్టూ వాళ్ళకి బిల్డ్ చేస్తున్న ఇకోసిస్టమ్. వాళ్ళకి రీక్యాప్ అని ఒక ప్రొడక్ట్ ఉంది. ఇది బేసికల్లీ ఎండ్ టు ఎండ్ ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఫర్ కంపెనీస్. ఎగ్జాంపుల్కి, ఒక ఎంప్లాయీ యాత్ర ద్వారా ఫ్లైట్ బుక్ చేస్తాడు. ఆ ఎక్స్పెన్స్ ఆటోమేటిక్గా రీక్యాప్లో రిఫ్లెక్ట్ అవుతుంది, కరెక్ట్ డిపార్ట్మెంట్కి ట్యాగ్ అవుతుంది, అప్రూవల్ ప్రాసెస్కి రెడీ అయిపోతుంది, ఫుల్ లూప్ క్లోజ్ అయిపోతుంది. మాన్యువల్ ఈమెయిల్స్, ఎక్సెల్ షీట్స్ డ్రామా ఆల్మోస్ట్ ఎలిమినేట్ అవుతుంది. ఈ క్వార్టర్లో రీక్యాప్ కోసం 8 న్యూ కార్పొరేట్ క్లయింట్స్ ఆన్బోర్డ్ చేశారు. నెంబర్స్ చూస్తే హ్యూజ్ అనిపించకపోవచ్చు, కానీ ఇది స్ట్రాటజిక్ మూవ్. ఇది ఒక లాస్ లీడర్లా వర్క్ చేస్తుంది. ఈవెన్ యాత్ర ట్రావెల్ సర్వీసెస్ యూజ్ చేయని కంపెనీస్కి కూడా కాంపిటేటివ్ ప్రైస్లో ఆఫర్ చేయగలరు. వన్స్ కంపెనీ రీక్యాప్ని ఎక్స్పెన్సెస్ కోసం యూజ్ చేస్తే నెక్స్ట్ లాజికల్ స్టెప్ ఏంటి? ట్రావెల్ బుకింగ్స్ కూడా యాత్ర ద్వారా ఇంటిగ్రేట్ చేయడం. ఇది క్లాసిక్ ల్యాండ్ అండ్ ఎక్స్పాండ్ స్ట్రాటజీ. ముందు ఒక ప్రోడక్ట్ ద్వారా ఎంట్రీ, తర్వాత కంప్లీట్ ఎకోసిస్టమ్ని సెల్ చేయడం. మేనేజ్మెంట్ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 27లో ఈ ప్లాట్ఫామ్ 5 to 7 crore రూపీస్ రెవెన్యూ జనరేట్ చేయగలదు. ఇప్పుడు స్మాల్గా ఉండొచ్చు, కానీ పొటెన్షియల్ హై ఉంది. నెక్స్ట్ ఏఐ యాంగిల్. వాళ్ళకి దియా అని ఒక ఏఐ టూల్ ఉంది. ఇది ఫ్లాషీ హైప్ కోసం కాదు, ప్రాక్టికల్ యూసేజ్ కోసం డిజైన్ చేశారు. హ్యూమన్స్ని రీప్లేస్ చేయడం గోల్ కాదు, ఎగ్జిస్టింగ్ వర్క్ ఫోర్స్ని మోర్ ఎఫిషియెంట్ చేయడం ఎయిమ్. మేనేజ్మెంట్ చెప్పింది ఏంటంటే నియర్ టర్మ్లో 70 to 75 సపోర్ట్ రోల్స్ ఆప్టిమైజ్ చేయగలరు. లాంగ్ టర్మ్లో ఆల్మోస్ట్ 200 రోల్స్ వరకు ఇంపాక్ట్ ఉండొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఫ్యూచర్లో మోర్ కార్పొరేట్ క్లయింట్స్ ఆన్బోర్డ్ అయిన కూడా ప్రొపోర్షనేట్గా సపోర్ట్ స్టాఫ్ హైర్ చేయాల్సిన అవసరం తగ్గుతుంది. ఎంప్లాయీ కాస్ట్ ఆల్మోస్ట్ స్టేబుల్గా ఉంటుంది, కానీ రెవెన్యూ గ్రో అవుతుంది. ఇది డైరెక్ట్ మార్జిన్ ఎక్స్పాన్షన్ పాత్. ఇది టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆపరేటింగ్ లెవరేజ్. సిస్టమ్ స్కేల్ అయితే ప్రాఫిట్స్ ఫాస్టర్గా ఎక్స్పాండ్ అయ్యే స్ట్రక్చర్. ఆల్ రైట్, ఇప్పుడు చాలామంది నర్వస్ అయ్యే సెక్షన్కి వచ్చాం, బ్యాలెన్స్ షీట్ చేంజెస్. నెంబర్ స్ట్రైట్గా చూద్దాం. క్యాష్ బ్యాలెన్స్ అరౌండ్ 220 crore నుండి 200 crore తగ్గింది. గ్రాస్ డెప్ట్ 21 crore నుండి 58 crore పెరిగింది. సర్ఫేస్ లెవెల్లో చూస్తే క్యాష్ డౌన్, డెప్ట్ అప్. ఇమీడియట్గా రెడ్ ఫ్లాగ్ అనిపించవచ్చు, రైట్? కొంచెం స్లోగా ఆలోచిద్దాం. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే వై? ఇది ఆల్మోస్ట్ మొత్తం వర్కింగ్ క్యాపిటల్ స్టోరీకి కనెక్ట్ అవుతుంది. వర్కింగ్ క్యాపిటల్ అంటే కంపెనీ డైలీ ఆపరేషన్స్ రన్ చేయడానికి అవసరం అయ్యే క్యాష్ బఫర్. యాత్రా కేసులో ఏం జరుగుతుందంటే ఎయిర్లైన్స్, హోటల్స్ లాంటి వెండర్స్కి అప్ఫ్రంట్ పేమెంట్ చేయాలి, కానీ కార్పొరేట్ క్లయింట్స్
యూజువల్లీ 30-45 డేస్ తర్వాత పే చేస్తారు. ఈ టైమింగ్ గ్యాప్‌ని ఫండ్ చేయాలి. Q3లో ఈ గ్యాప్ ఇంకా వైడెన్ అయ్యింది. 2 మెయిన్ రీజన్స్ వల్ల. ఫస్ట్, మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన ఎంఐసీఈ క్యాన్సిలేషన్స్, ఈవెంట్స్ పోస్ట్‌పోన్ అయ్యే ముందు వెండర్స్‌కి పేమెంట్స్ చేశారు. అరౌండ్ 35-40 crore రూపీస్ అడ్వాన్స్‌గా స్టక్ అయిపోయింది. మనీ లాస్ కాదు, కానీ ఇమ్మీడియేట్‌గా హ్యాండ్‌లో క్యాష్ కాదు. వెండర్స్ దగ్గర ఐడియల్‌గా ఉంది. న్యూ ఈవెంట్ డేట్స్ కోసం వెయిట్ చేస్తుంది. సెకండ్ పాయింట్ కొంచెం టెక్నికల్, కానీ చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఒక సబ్సిడరీ ఉంది, యాత్రా ఫర్ బిజినెస్ ప్రైవేట్ లిమిటెడ్. దాని మెయిన్ కంపెనీ యాత్రా ఆన్లైన్ లిమిటెడ్లో మెర్జ్ చేశారు. కార్పొరేట్ క్లయింట్స్ పర్స్పెక్టివ్లో ఇది టెక్నికల్లీ న్యూ ఎంటిటీ లాగా ట్రీట్ అయ్యింది. మళ్ళీ రిజిస్ట్రేషన్, న్యూ కాంట్రాక్ట్ సైన్ చేయడం జరిగింది. దానివల్ల బిల్లింగ్ ప్రాసెస్ డిలే అయ్యింది. కలెక్షన్స్ కూడా డిలే అయ్యాయి. డిసెంబర్లో రావాల్సిన పేమెంట్స్ జనవరి లేదా ఫిబ్రవరికి షిఫ్ట్ అయ్యాయి. సో సిచ్యువేషన్ ఏంటంటే, ఒక సైడ్ క్యాష్ అవుట్ఫ్లో జరిగింది క్యాన్సిల్డ్ ఈవెంట్స్ వల్ల, ఇంకో సైడ్ క్యాష్ ఇన్ఫ్లో స్లో అయ్యింది మెర్జర్ ట్రాన్సాక్షన్ వల్ల. ఈ టెంపరరీ గ్యాప్ని బ్రిడ్జ్ చేయడానికి ఫిక్స్డ్ డిపాజిట్స్ బ్రేక్ చేయలేదు, ఎందుకంటే అవి ఇంట్రెస్ట్ ఎర్న్ చేస్తున్నాయి. ఇన్స్టెడ్ షార్ట్ టర్మ్ డెప్ట్ ఫెసిలిటీ యూజ్ చేశారు, అండ్ దానివల్ల డెప్ట్ 21 crore నుండి 58 crore పెరిగింది. ఇది లాంగ్ టర్మ్ డిస్ట్రెస్ సైన్ కాదు, షార్ట్ టర్మ్ లిక్విడిటీ మేనేజ్మెంట్ డెసిషన్. ఇంకా అండర్లయింగ్ మెట్రిక్స్ చూస్తే పిక్చర్ కామ్గా ఉంది. రిసీవబుల్ డిలేస్ అరౌండ్ 28 days, విచ్ ఈజ్ హెల్తీ. పేయబుల్ డేస్ 7 days. ఇండస్ట్రీ స్టాండర్డ్స్తో కంపేర్ చేస్తే నార్మల్, ఈవెన్ స్లైట్లీ బెటర్ మెట్రిక్స్. సో నా వ్యూ ఏంటంటే, ఇది వన్ ఆఫ్ మేజర్ ఎఫెక్ట్ ప్లస్ ఎక్స్టర్నల్ ఏవియేషన్ షాక్ వల్ల వచ్చిన టెంపరరీ వర్కింగ్ క్యాపిటల్ స్క్వీజ్. Q4లో నార్మలైజ్ అయ్యే ఛాన్స్ స్ట్రాంగ్గా ఉంది. సో ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఉందా? నెంబర్స్ని కాంటెక్స్ట్లో చూస్తే సిచ్యువేషన్ కంట్రోల్గా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, కంపెనీ మేనేజ్మెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఇది చాలా క్రూషియల్. Q3లో నాయిస్, డిస్రప్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి. మేనేజ్మెంట్ ఫుల్ ఇయర్ గైడెన్స్ని రీఎఫర్మ్ చేసింది. వాళ్ళకి టార్గెట్ ఏంటంటే 20-23% RLSE గ్రోత్ ఫుల్ ఫిజికల్ ఇయర్కి, అండ్ ఈవెన్ బిగ్గర్ నెంబర్ 37.5% ఎబిటా గ్రోత్. సో కాన్ఫిడెన్స్ టోన్ క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే, 9 months కంప్లీట్ అయ్యేసరికి వాళ్ళకి ఆల్రెడీ 78% RLSE టార్గెట్ అచీవ్ అయ్యింది. ఎబిటా టార్గెట్లో 82% కంప్లీట్ అయ్యింది. అంటే సింపుల్గా చెప్పాలంటే, Q4 జస్ట్ యావరేజ్గా పెర్ఫామ్ అయినా కూడా ఫుల్ ఇయర్ నెంబర్స్ హిట్ చేయగలరు. ఇది స్ట్రాంగ్ సిగ్నల్. అండర్లయింగ్ బిజినెస్ మొమెంటమ్ ఇంటాక్ట్ ఉందని చూపిస్తుంది. Q3లో జరిగింది స్ట్రక్చరల్ ప్రాబ్లం కాదు, టెంపరరీ అనే క్లారిటీ ఇస్తుంది. ఇప్పుడు కొంచెం ఫ్యూచర్ సైడ్ చూద్దాం. ఫైనాన్షియల్ ఇయర్ 27 and 28 అవుట్లుక్. వాళ్ళకి గ్రాస్ బుకింగ్ వాల్యూ యాన్యువల్లీ అరౌండ్ 20% గ్రో అవుతుందని ఎక్స్పెక్టేషన్. ఎయిర్ టికెటింగ్ సిగ్మెంట్ 15-20% రేంజ్లో గ్రో అవుతుందని చెప్తున్నారు. హైయర్ మార్జిన్ హోటల్స్ బిజినెస్ అరౌండ్ 25% గ్రోత్ టార్గెట్ చేశారు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, హోటల్స్ మార్జిన్ ఎక్కువ, సో మిక్స్ ఇంప్రూవ్ అయితే ప్రాఫిటబిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళకి టార్గెట్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ 28కి ఎబిటా మార్జిన్ 1.5% ఆఫ్ జీబీవీకి రీచ్ అవ్వడం. ఇప్పుడు అరౌండ్ 1.2% ఉంది. అంటే గ్రాడ్యువల్గా ఆపరేటింగ్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేయాలి అనే ప్లాన్. ఇంకా ROCE, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ డబుల్ డిజిట్ నెంబర్స్ నెక్స్ట్ ఇయర్ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మేనేజ్మెంట్ చెప్తుంది ఏంటంటే, న్యూ కార్పొరేట్ క్లయింట్స్ ఆల్మోస్ట్ 30% ప్లస్ ROCE జనరేట్ చేస్తున్నారని. ఇది చాలా అట్రాక్టివ్ రిటర్న్ లెవెల్. సో మేనేజ్మెంట్ కామెంటరీ ఓవరాల్ ఆప్టిమిస్టిక్ టోన్లో ఉంది. టార్గెట్స్ అగ్రెసివ్ అయినా కూడా కరెంట్ ప్రోగ్రెస్ చూస్తే అచీవబుల్ రేంజ్లో కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ప్రొజెక్షన్స్ చూస్తే పిక్చర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. RLSE ఫైనాన్షియల్ ఇయర్ 25లో రఫ్లీ 3,900 crore దగ్గర ఉంది. ఫైనాన్షియల్ ఇయర్ 28కి అది 6,100 crore క్రాస్ అవుతుందని ఎస్టిమేట్స్ చెప్తున్నాయి. అంటే నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో స్ట్రాంగ్ కాంపౌండింగ్ ఎక్స్పెక్టేషన్ ఉంది. ఎబిటా నెంబర్స్ ఇంకా డ్రామాటిక్గా ఉన్నాయి. 444 crore నుండి 1,300 crore ప్లస్కి గ్రో అవుతుంది అని ప్రొజెక్షన్. ఆల్మోస్ట్ 3 times జంప్. నెట్ ప్రాఫిట్ కూడా మోర్ దెన్ డబుల్ అవుతుందని యాంటిసిపేట్ చేస్తున్నారు.
ఇప్పుడు ఈ ట్రాజెక్టరీ బేస్ చేసుకొని ఎనలిస్ట్ బిజినెస్ని ప్రీమియం మల్టిపుల్తో వాల్యూ చేస్తున్నారు. ₹236 టార్గెట్ ప్రైస్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ 28 ఎస్టిమేటెడ్ క్రోర్ ఎర్నింగ్స్ మీద అరౌండ్ 35 టైమ్స్ వాల్యుయేషన్ ఇంప్లై చేస్తుంది. 35x అంటే చీప్ కాదు, కానీ హై క్వాలిటీ గ్రోత్కి మార్కెట్ ప్రీమియం ఇవ్వడం కామన్. క్వశ్చన్ ఏంటంటే ఆ గ్రోత్ సస్టైనబులా? నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే Q3లో జరిగిన ఇష్యూ టెంపరరీ, లాంగ్ టర్మ్ స్టోరీ ఇంటాక్ట్ ఉందని. కార్పొరేట్ ట్రావెల్ స్టేబుల్ బ్యాక్బోన్గా ఉంది. హై మార్జిన్ MICE రికవరీ పొటెన్షియల్ ఉంది. రీక్యాప్ అండ్ AI టూల్స్ ద్వారా ఆపరేటింగ్ లెవరేజ్ ఇంప్రూవ్ అవుతుంది. సో వాల్యుయేషన్లో ఆల్రెడీ స్ట్రాంగ్ ఫ్యూచర్ గ్రోత్ ప్రైజింగ్ అయిపోయింది. మార్కెట్ బేసికల్లీ చెప్తుంది ఇఫ్ కంపెనీ ఎగ్జిక్యూషన్ కరెక్ట్గా కంటిన్యూ అయితే ప్రీమియం జస్టిఫై అవుతుందని. సో ఇప్పుడు డెసిషన్ మేకింగ్లో కీ పాయింట్ ఏంటంటే మీరు ఈ లాంగ్ టర్మ్ థీసిస్ మీద నమ్మకం ఉందా? ఎందుకంటే వాల్యుయేషన్ ఆల్రెడీ ఫ్యూచర్ సక్సెస్ని ఎజ్యూమ్ చేస్తుంది. బట్ ఇప్పుడు బ్యాలెన్స్డ్గా మాట్లాడాలి. రిస్క్స్ మెన్షన్ చేయకపోతే కంప్లీట్ పిక్చర్ కాదు. ఎవ్రీ ఇన్వెస్ట్మెంట్కి రిస్క్స్ ఉంటాయి. ఈ స్టోరీ కూడా ఎక్సెప్షన్ కాదు. ఫస్ట్ రిస్క్, ట్రావెల్ ఇండస్ట్రీ నేచర్ ఇట్ సెల్ఫ్ ఫ్రెగైల్. ఎక్స్టర్నల్ షాక్స్కి చాలా సెన్సిటివ్. ఒక న్యూ హెల్త్ స్కేర్ వచ్చినా, జియోపాలిటికల్ టెన్షన్స్ పెరిగినా, మేజర్ ఎకనామిక్ స్లోడౌన్ జరిగినా, లేదా సింపుల్గా ఎయిర్లైన్ స్పెసిఫిక్ ఆపరేషనల్ ఇష్యూ జరిగినా, లైక్ డిసెంబర్లో చూసాం, ఎర్నింగ్స్ సడన్గా ఇంపాక్ట్ అవుతాయి. ట్రావెల్ డిమాండ్ ఓవర్ నైట్ ఫ్లక్చువేట్ అవ్వచ్చు. సో వాలటిలిటీ ఇన్హెరెంట్గా ఉంటుంది. సెకండ్, కాంపిటీషన్ ఇంటెన్స్గా ఉంది. మేక్ మై ట్రిప్ స్ట్రాంగ్, ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్. ఈజ్ మై ట్రిప్ ప్రైజుల్లో అగ్రెసివ్గా ఉంటుంది. ఇంకా బిగ్ బిజినెస్ హౌసెస్ ఏవియేషన్ స్పేస్లో ఎంట్రీ చేస్తున్నారు డీప్ పాకెట్స్తో. సో మార్కెట్ షేర్ మెయింటైన్ చేయడం, ప్రైస్ పవర్ సస్టైన్ చేయడం కంటిన్యూస్ బ్యాటిల్. ఒక క్వార్టర్ స్లిప్ అయినా కాంపిటీషన్ ఇమీడియట్గా క్యాప్చర్ చేయడానికి రెడీగా ఉంటుంది. థర్డ్ రిస్క్, వాల్యుయేషన్ డిమాండింగ్గా ఉంది. 55% అప్సైడ్ టార్గెట్ అంటే ఆల్రెడీ హై ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయిపోయాయి. ఫైనాన్షియల్ ఇయర్ 27 ఆర్ ఫైనాన్షియల్ ఇయర్ 28లో కంపెనీ ఎగ్జిక్యూషన్లో స్టంబుల్ అయితే, MICE రికవరీ స్లో అయితే, కార్పొరేట్ క్లయింట్ ఆన్బోర్డింగ్ పేస్ తగ్గితే మార్కెట్ ఇమీడియట్గా రీరేట్ చేయగలదు. స్టాక్ డీరేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రీమియం మల్టిపుల్లో ట్రేడ్ అయ్యే కంపెనీస్కి టాలరెన్స్ లెవెల్ తక్కువ ఉంటుంది. సో గ్రోత్ స్టోరీ అట్రాక్టివ్ అయినా రిస్క్ రివార్డ్ ఈక్వేషన్ క్లియర్గా అర్థం చేసుకోవాలి. మార్కెట్ సమ్టైమ్స్ రివార్డ్ చేస్తుంది, సమ్టైమ్స్ డిసిప్లిన్ కూడా చేస్తుంది. సో ఫైనల్గా యాత్ర మీద నా బాటమ్ లైన్ ఏంటంటే Q3 ఫైనాన్షియల్ ఇయర్ 26 హానెస్ట్లీ చూస్తే మెస్సీ క్వార్టర్. నాయిస్ ఎక్కువ ఉంది. డిస్రప్షన్స్, వర్కింగ్ క్యాపిటల్ షిఫ్ట్స్, MICE పోస్ట్పోన్మెంట్స్, సర్ఫేస్లో కన్ఫ్యూజన్ కనిపిస్తుంది. కానీ కొంచెం నాయిస్ని సైడ్కి పెట్టుకొని డీప్గా చూస్తే ఫండమెంటల్స్ సాలిడ్గా కనిపిస్తున్నాయి. B2Cలో మార్కెట్ షేర్ గెయిన్ చేస్తున్నారు. కార్పొరేట్ ట్రావెల్ సైడ్లో ఫార్ట్రెస్ లాగా స్ట్రాంగ్ క్లయింట్ బేస్ బిల్డ్ చేస్తున్నారు. రీక్యాప్ అండ్ AI టూల్స్ ద్వారా ఫ్యూచర్ గ్రోత్కి సీడ్ ప్లాంట్ చేస్తున్నారు. వర్కింగ్ క్యాపిటల్ ఇష్యూ ఫస్ట్ గ్లాన్స్లో అలార్మింగ్ లాగా అనిపించినా కూడా కాంటెస్ట్లో చూస్తే ఎక్స్ప్లెయినబుల్ అండ్ టెంపరీ లాగా ఉంది. నా వ్యూలో ఇది క్లియర్ హై గ్రోత్ స్టోరీ. మార్జిన్ ఎక్స్పాన్షన్కి పాత్ విజిబుల్గా ఉంది. కానీ ఇది సేఫ్, స్టడీ, ప్రెడిక్టబుల్ రిటర్న్ కోసం చూస్తున్న ఇన్వెస్టర్కి కాదు. ఇది 2 to 3 years హార్జన్తో ఇన్వెస్ట్ చేయగలిగే, కొంచెం టర్బులెన్స్ టాలరేట్ చేయగలిగే ఇన్వెస్టర్ కోసం. ఇండియాలో ఆర్గనైజ్డ్ ట్రావెల్, కార్పొరేట్ ట్రావెల్ షిఫ్ట్ మీద నమ్మకం ఉంటే ఈ స్టోరీ అట్రాక్టివ్గా కనిపిస్తుంది. మీరు కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ అయితే వర్కింగ్ క్యాపిటల్ ట్రెండ్ క్లియర్ అయ్యే వరకు, MICE రికవరీ సాలిడ్గా కన్ఫర్మ్ అయ్యే వరకు వెయిట్ చేయడం బెటర్ ఆప్షన్ కావచ్చు. కానీ హయ్యర్ రిస్క్ ఎపటైట్ ఉంటే, పొటెన్షియల్ మల్టీబ్యాగర్ హంట్ చేస్తుంటే అరౌండ్ ₹150 రేంజ్లో యాత్ర డెఫినెట్లీ వాచ్ లిస్ట్లో ఉండాలి. పోర్ట్ఫోలియోలో ప్లేస్ ఇవ్వాలా లేదా అనే డెసిషన్ మీ రిస్క్ ప్రొఫైల్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ యాజ్ ఆల్వేస్ ఇది నా అనాలిసిస్ మాత్రమే. మీ ఓన్ రీసెర్చ్ చేయండి, ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేయండి అండ్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోండి. మార్కెట్లో పేషెన్స్ అండ్ క్లారిటీ రెండూ ఈక్వల్లీ ఇంపార్టెంట్. మీరు ఏమనుకుంటున్నారు? యాత్ర మీద బుల్లిష్గా ఉన్నారా
మీరు ఆల్రెడీ వాళ్ళ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నారా? మీ థాట్స్ కామెంట్స్లో డెఫినెట్లీ షేర్ చేయండి. డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. ఈ బ్రేక్డౌన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ బటన్ ప్రెస్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ నెక్స్ట్ బిగ్ ఐడియా కోసం ఆల్వేస్ సెర్చ్ చేస్తున్న మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. ఈ వీడియో వాళ్ళకి కూడా హెల్ప్ అవ్వచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు హ్యాపీ ఇన్వెస్టింగ్ అండ్ స్టే స్మార్ట్. మార్కెట్లో క్లారిటీ, పేషెన్స్, డిసిప్లిన్, ఈ మూడు మీకు బిగ్గెస్ట్ అసెట్స్.